ఏదైనా శాసనసభ గవర్నర్కు బిల్లుల ఆమోదం కోసం పంపించినప్పుడు గవర్నర్ కానీ లేదా రాష్ట్రపతి కానీ 3 నెలల్లోగా దాని మీద నిర్ణయం చెప్పాలి. ఒకవేళ తిరస్కరిస్తే దానికి కారణాలు చెప్పాల్సిందే. సంవత్సరాలు వాళ్ళ దగ్గరే బిల్లులు అట్టి పెట్టుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం చట్టసభల్లో చేసే బిల్లులకు విలువేముంటుంది? అవి సంవత్సరాలు అలాగే ఉండిపోతే వాళ్ళ టర్మ్ అయిపోయేంత వరకు అయినా ప్రయోజనం ఏంటి? కాబట్టి గవర్నర్లు, రాష్ట్రపతులు కూడా 3 నెలల్లోగా ఆ బిల్లుల మీద వాళ్ళ నిర్ణయం చెప్పాల్సిందే అని తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ అక్కడ గవర్నర్ ఈ పిటిషన్ను విచారించుకుంటూ 415 పేజీల తీర్పు వెలువరించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులవి. గవర్నర్ అంటే అందరికీ తెలుసు, కేంద్రానికి ప్రతినిధి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడం కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో తమిళనాడులో ఉన్నటువంటి గవర్నర్ అక్కడ ప్రభుత్వానికి అసలు పడడం లేదు. సో స్టాలిన్ ప్రభుత్వం ఏవైనా బిల్లులు ఆయనకు పంపితే 2-3 ఏళ్ళ నుంచి కూడా పెండింగ్లోనే ఉండిపోయాయట. అప్పుడు ఇంకా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని మీద సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి తీర్పు చెబితే ఆ తీర్పును ప్రశ్నించుకుంటూ గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 14 ప్రశ్నలు సంధించారు. ఈ 14 ప్రశ్నల మీద రాష్ట్రపతి గారు సంధించడం మీద దేశవ్యాప్తంగా భిన్న రకాలుగా చర్చ జరుగుతోంది. మొదట రాష్ట్రపతి గారు సంధించిన ప్రశ్నలు ఏంటి? ఫస్ట్, రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలేంటి? ప్రశ్న నంబర్ 2, అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను ఉపయోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహా కట్టుబడి ఉండాలా? 3, అధికరణం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా? 4, అధికరణం 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా? 5, రాజ్యాంగపరంగా నిర్ణీత కాలపరిమితి లేనప్పుడు అధికరణ 200 ప్రకారం గవర్నర్కు ఉన్న అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాల పరిమితులను విధించవచ్చా? అది అమలు ఎలా చేయాలి అన్న దానిపై విధానాన్ని సూచించవచ్చా? 6, అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా? 7, రాజ్యాంగం ప్రకారం నిర్ణీత కాల వ్యవధి లేనప్పుడు అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతికి ఉన్న విచక్షణ అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా గడువులు విధించవచ్చా? అది ఎలా అమలు చేయాలి అనే దాన్ని సూచించవచ్చా? 8, రాజ్యాంగపరంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించే సమయంలో అధికరణం 143 కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా? ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలా? 9, చట్టం అమల్లోకి రాకముందే అధికరణం 200, 201 కింద గవర్నర్, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం సరైందేనా? ఒక బిల్లు చట్టంగా మారకముందు అందులోని అంశాలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయస్థానాలకు అనుమతి ఉందా? 10, రాష్ట్రపతి, గవర్నర్ రాజ్యాంగబద్ధ అధికారాలు, ఉత్తర్వులను ఏ రకంగానైనా రాజ్యాంగంలోని అధికరణం 142 భర్తీ చేస్తుందా? 11, రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం అధికరణం 200 కింద గవర్నర్ సమ్మతి లేకుండా అమల్లోకి రావచ్చా? 12, అధికరణం 145(3) ప్రకారం రాజ్యాంగ అంశాలతో ముడిపడి ఉన్న ప్రశ్నలు ఉన్న ప్రొసీడింగ్స్ ఏ ధర్మాసనం ముందుకు వచ్చినా దాన్ని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం తప్పనిసరి కాదా? 13, అధికరణం 142 కింద ఉన్న సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీజర్లకే పరిమితమా? లేదా అధికరణం 142 కింద జారీ చేసిన ఉత్తర్వులు
ప్రస్తుత సబ్స్టాంటివ్ లా లేదా రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న చెల్లుబాటు అవుతాయా? 14. ఒక అధికరణం 131 కింద తప్ప కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర పరిధులను రాజ్యాంగం నిషేధిస్తుందా? మొత్తం మీద గౌరవ రాష్ట్రపతి గారు అడిగినటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నల వెనక ఉద్దేశాలు ఏది చూసినా మనకు అర్థమయ్యేది ఒకటే: గవర్నర్ సుప్రీం. శాసనసభల కంటే కూడా గవర్నర్ నిర్ణయమే ఫైనల్ అన్నట్లు గౌరవ రాష్ట్రపతి గారి ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక బిల్లు పంపిస్తారు, అది గవర్నర్ ఆమోదం పొందితేనే చట్టం అవుతుంది. ఇక్కడ తమిళనాడు ప్రశ్న ఏంటి? తమిళనాడు లేవనెత్తిన అంశాలేంటి? సుప్రీంకోర్టులో ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన ప్రభుత్వం శాసనసభలో చట్టం చేసి దాన్ని ఆమోదం కోసం గవర్నర్ దగ్గరికి పంపితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాన్ని అలాగే అట్టి పెట్టుకుంటే మరి ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన ప్రభుత్వం ఎందుకు, దేనికోసం? దాని హక్కులు హరించి వేస్తున్నట్లు కదా. కాబట్టి గవర్నర్ కూడా ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లోగా నిర్ణయం తీసుకోవాలి అని తమిళనాడు ప్రభుత్వం పాయింట్, సుప్రీంకోర్టు ఉత్తర్వు. ఇప్పుడు రాష్ట్రపతి గారు ఏమంటారు? అసలు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కదా అది చట్టం అవుతుంది, అది చట్టం కాకముందే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావచ్చా అంటున్నారు. గవర్నర్ను నిర్దేశించవచ్చా అంటున్నారు. గవర్నర్ తనకున్న అధికారాల ప్రకారం ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు కదా అంటున్నారు. మామూలుగా చూస్తే అలా అనుకుంటే ఇంకా కేంద్రం నియమింపబడే గవర్నరే రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఏ బిల్లు చట్టం కావాలి, ఏ బిల్లు చట్టం కాకూడదు, ఆయన అట్లనే పెట్టుకుంటారు. నేను పరిశీలన పేరుతో 5 ఏళ్ళు అట్లే పెట్టుకుంటారు, ఆ ప్రభుత్వ పీరియడ్ అయిపోయేంత వరకు. అయినా కూడా ఎవరు ప్రశ్నించవద్దు అని అంటే ఇంక మనం ఇది పూర్తిగా గవర్నర్ వ్యవస్థ అయిపోతుంది కదా. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి ఏం విలువ ఉంటుంది? అర్థమవుతుందా? అంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కేంద్రం ద్వారా నియమింపబడే కేంద్ర ప్రతినిధి గవర్నర్ రాష్ట్రంలో హరించి వేస్తూ ఉంటే ఇక రాష్ట్రాలు ఏం చేయాలి? అది అట్లయితే రాష్ట్రం ఏ నిర్ణయం తీసుకోవాలో కేంద్రమే నిర్ణయిస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం చేయాలి, ఏ చట్టం ఆమోదించకూడదు, దేన్ని ఆమోదించాలని గవర్నర్ ద్వారా కేంద్రమే నిర్ణయిస్తుంది కదా. అర్థమవుతుందా? మరి ఇంక ఇప్పుడు రాష్ట్రపతి గారు అడిగిన ప్రశ్నలన్నీ అవే కదా. ఈ అంశం మీదే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు నేరుగా డైరెక్ట్గా రాష్ట్రపతి ప్రశ్నలనే ఖండించారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ ప్రశ్నలు ఉన్నాయి, ఈ చర్యలు ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కోరుకునే వాళ్ళు దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పి, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కాపాడబడాలి అని బీజేపీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిగిలిన రాజకీయ పార్టీలు దీన్ని ఖండించాలి, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కాపాడుకోవడం కోసం ముందుకు రావాలి అని చెప్పి స్టాలిన్ కూడా ఇది ఒక చట్టపరమైన పోరాటం చేయాలి దేశవ్యాప్తంగాని స్టాలిన్ కూడా అయితే పిలిపించారు. ద్రౌపది ముర్ము మేడం గారి ప్రశ్నలను మేము ఖండిస్తున్నాము అని తమిళనాడు ముఖ్యమంత్రి అయితే డైరెక్ట్ కామెంటే చేశారు.